ట్రంప్ పరుగులకి కాదు, ట్రంప్‌కి వ్యక్తిగతంగా భారీ దెబ్బ తగిలింది. ట్రంప్ అసెట్స్‌ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తన వ్యాపారపరమైన భారీ సంక్షోభం అనమాట ట్రంప్‌కి. ట్రంప్ టవర్, మ్యారియలాగో, గోల్ఫ్ కోర్సెస్, హోటల్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేసింది అమెరికన్ కోర్టు. ట్రంప్ $464 మిలియన్ బాండ్ సమర్పించమని ట్రంప్‌ని ఆదేశించింది. సివిల్ ఫ్రాడ్ సంబంధించి న్యూయార్క్‌లో ఆహ్, కేసులో. అయితే ఆ డెడ్‌లైన్ పూర్తయిపోయింది. కానీ ఏది సమర్పించలేకపోయాడు ట్రంప్. $464 మిలియన్ బాండ్. కోర్టు దీంతో సహనం కోల్పోయింది. వెంటనే ఫెడరల్ జడ్జి తాజాగా ఎమర్జెన్సీ నేషన్ వైడ్ అసెట్ ఫ్రీజ్ కార్యకి ఆదేశించాడు. తద్వారా ట్రంప్ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోమని చెప్పాడు. ట్రంప్ ఆర్గనైజేషన్ తన ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లేదు. అట్లాగే వాళ్ళ సర్వీస్ అప్పుల్లో ఉన్నది. అనేక సర్వీసెస్ సంబంధించి అట్లాగే ఆపరేట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి అన్నటువంటిది ఈ తీర్పులో పేర్కొన్నారు. మారియలాగో అని షట్ డౌన్ చేశారన్నటువంటిది, కంప్లీట్గా గెస్ట్స్ని బయటికి పంపించడం, అలాగే ఈవెంట్స్ని క్యాన్సిల్ చేయడం, ఇట్లాంటి పరిణామాలన్నిటి మీదన కూడా ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో దీన్ని కోర్టు మాబ్ థెఫ్ట్ అంటూ నా ఆస్తులన్నింటి కోర్టు దొంగతనం చేస్తుంది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ దాని మీదన కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా తను ఒక ట్వీట్ చేసుకొచ్చాడు. అదే సందర్భంలో మళ్ళీ కాసేపటి తర్వాత అది తొలగించాడు. అయితే ఈ లోపే వందల మిలియన్ల మంది పబ్లిక్ దాన్ని చూసేశారు. ఇది లీగల్, ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ బ్లోగా ట్రంప్కి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్.